కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా 40 సీట్లు కూడా రావు అని అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. కానీ మీరేమో ఎర్రకోట మీద జెండా ఎగరేస్తాం జనవరి జూన్ 7th అని డేట్ పెడుతున్నారు. ఏ కాన్ఫిడెన్స్? జూన్ 9th అని ఏ కాన్ఫిడెన్స్తోనే? తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఏ కాన్ఫిడెన్స్ ఉండేనో ఇప్పుడు కూడా అదే కాన్ఫిడెన్స్తో చెప్తున్నా. ఇప్పుడు బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఒకటే చెప్తున్నా 40 సీట్లు రావని. మోడీ చెప్పిందే కేసీఆర్ చెప్తుండు. సో వాళ్ళిద్దరి కోరిక ఒకటే, కాంగ్రెస్ రావద్దు అనేది. వాళ్ళిద్దరి ఎజెండా స్పష్టంగా ఉంది. మాకు ప్రజల మీద విశ్వాసం ఉంది. 2 విడతలుగా పోలింగ్ అయింది. 2 విడతల ఫలితాలు ఏమున్నాయో మీరు జర్నలిస్ట్గా మీరు విశ్లేషించండి. ఏం జరగబోతుందో ఈ దేశంలో. ఒక ప్రధానమంత్రిగా ఉండి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్న భాష, ప్రస్తావిస్తున్న అంశాలను మీరు విశ్లేషిస్తే ఈ దేశంలో జరగబోయే రాజకీయ పునరేకీకరణ కానీ ఎన్నికల ఫలితాలు కానీ మీకు స్పష్టత వస్తుంది. ఈ దేశ ప్రధానమంత్రిగా హిందువుల ఆడవాళ్ళ మెడలో ఉన్న తాళి పుస్తల్ని కూడా తస్కరిస్తారు అని మాట్లాడుతున్నాడంటే అసలు అట్లాంటి చట్టం ఉందా? తండ్రి ఆస్తి కొడుక్కి ఇవ్వాలన్నా కూడా విరాసత్ ఇవ్వాలి. అన్న ఆస్తి తమ్మునికి వంచాలన్నా పంపకాలు జరగాలి. హిందూ అవిభక్త విభజన చట్ట ప్రకారము. ఇదే కాదు, నిన్నగాక మన కోర్టు ఇచ్చింది. నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పిన, భార్య ఆస్తి అనుకోకుండా భర్త ఏదైనా అవసరానికి వాడుకుంటే కూడా తిరిగి వెనక్కి ఇవ్వాల్సిందే. భార్య ఆస్తి భర్త కూడా తీసుకోవడానికి లేదని చట్టం ఇంత స్పష్టంగా చెప్తుంటే వీళ్ళ ఆస్తులు వీళ్ళు గుంజుకుంటారు. వాళ్ళ ఆస్తి పోతే 2 ఇండ్లు ఉంటే ఒక ఇల్లు గుంజుకుంటారు. అసలు ఈ ఆలోచన ఎందుకు వస్తుంది? 400 సీట్లు గెలుస్తామని వాళ్ళే చెప్తారు. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇవన్నీ గుంజుకుంటామంటారు. అంటే భయం అనేది వాళ్ళ మాటల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ప్రభుత్వం మారుతుంది అనే దానికి ఇంతకు మించిన సంకేతం లేదు. అదే కొంత ఇల్లీగల్ అయి ఉండొచ్చు. సట్టబజార్ అని ఒకటి ఉంటుంది. బెట్టింగ్ వ్యసనపరులు కొన్నిసార్లు బెట్టింగ్ చేస్తుంటారు. కొంతమంది నా దగ్గరకు వచ్చి ప్రస్తావిస్తుంటారు. 400 సీట్లు బీజేపీ గెలుస్తుందని మొదట్లో పెట్టారు. ఇవాళ 280 సీట్లకు పడిపోయింది 2 విడతలు ఎలక్షన్ కాగానే. ఇంకా 5 విడతలు ఉంది. ఇంకెన్ని పడతాయో చూడు. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా రిజర్వేషన్ల రద్దు అనేది చాలా చర్చలో మారింది. మీరు పదే అదే చెప్తున్నారు. వాస్తవంగా కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ల రద్దు చేస్తుందా? ఓన్లీ ఇది పొలిటికల్ ఆరోపణలేనా? నిన్నటికి నిన్న భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకులు ఉత్తరప్రదేశ్లో అనుకుంటా జనాలు అందరిని కూడా లేచి నించోబెట్టించి మన ప్రభుత్వం రాగానే మన రిజర్వేషన్లు రద్దు చేస్తాం, మీరు అందరు స్లోగన్లు ఇవ్వమని ఇప్పించాడు. మోహన్ భగవత్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇంతకుముందు అదే మాట్లాడాడు. బీజేపీలో చాలామంది నాయకులు మాట్లాడుతున్న భాషనే అది రిజర్వేషన్ల రద్దు విషయంలో. సో రిజర్వేషన్లు రద్దు చేయడం అనేది వాళ్ళ విధానం. ఆ విధానాన్ని వాళ్ళు కొంత సీక్రెట్గా పెట్టి నడుపుతున్నారు. 2/3 మెజార్టీ కోసం ప్రయత్నం చేస్తుందే రిజర్వేషన్లు రద్దు చేయడానికి. మేము స్పష్టంగా చెప్తున్నాం, మేము అధికారంలోకి వచ్చి బీసీ జనాభా లెక్క కట్టి బీసీ రిజర్వేషన్లు 27% నుంచి పెంచుతాము. 50% అనే అప్పర్ లిమిట్ ఏదైతే క్యాబ్ పెట్టిందో సుప్రీంకోర్టు, ఆ క్యాబ్ను కూడా చట్టాన్ని తీసేసి మేము రిజర్వేషన్లు 50% పైన ఇస్తాము అని మేము చెప్తున్నాం. నరేంద్ర మోడీ ఎందుకు చెప్పలేకపోతుంది ఈ మాట? ఎస్, మేము రిజర్వేషన్లు పెంచుతాము, బీసీ జనాభా లెక్క కడతాము అని ఎందుకు అనడం లేదు? రిజర్వేషన్లు మేము రద్దు చెయ్యము అని ఎందుకు మోడీ అమిత్ షా గారు చెప్పడం లేదు? మేము రిజర్వేషన్లను కొనసాగించడమే కాదు, బీసీ జనాభా లెక్క కట్టి రిజర్వేషన్లు పెంచుతామని మా పార్టీలో మొత్తం ఢిల్లీ నుంచి గల్లీ వరకు మేము నాయకులమందరం ఒకటే లైన్లో మాట్లాడుతున్నాము. మా విధానం ఇది అని.